గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా నీ చెయ్యి చాపలేదా? రెండు పచ్చగాజులేరా? గాజులా? నా దగ్గర ఆడున్నాయా? మరి గాజులు లేనప్పుడు పాటలు ఎందుకురా పాడ్డా? జాగ్రత్త, ఇంకోసారి పాడావో చంపేస్తా. ఏందిరా మామ ఎమ్మే? గాజులు అంటే గాజులు అడిగిందా? చీరలు అంటే చీరలు అడతదేందా? యా నిందా వాళ్ళు ఎన్ని మనవా? రై మీ గొడవ పనరా. స్రవంతి అండ్ కంపెనీ ఇటే వస్తుంది, పదండి. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ పెద్ద గజ ఈతగాడన్నావు? మరి ఆ మాత్రం నేను నీళ్ళలో దూకి రక్షించలేదా? లేదే, గజ ఈతగాడంటే గజం మాత్రమే ఈదగలడట. ఏంద్రా మావా స్రవంతి మేడం స్టైలే మారిపోయిందా? ఇప్పుడు కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదరా. అసలు ఆ ఫీలింగ్ లేకుండా ఇన్స్టిట్యూట్కి ఎలా వచ్చింది మావా? ఫీలింగ్ ఎందుకురా ఇడియట్? రేపంటే ఉన్న ఫైటింగ్ మడ్రా కళ్ళు మూసుకుంటే ఎంజాయ్ కదా. ఆహా, ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మేడం మాటల్లోనే వింటే బాగుంటుంది కదరా. ఏమంటావు స్రవంతి? అలా నిలబడిపోయావేంట్రా? లోపలికి రా. హాయ్ రాజేష్. నువ్వు ఇక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గర అమ్మాయిని ఏదో డౌట్ అడిగావుగా? అబ్బే అదేం పెద్ద డౌట్ కాదమ్మా. పెద్దదైనా చిన్నదైనా డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే హెల్త్ కు మంచిది. అమ్మా నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే నాకేంటి లాభం? చూడు, సెక్స్ అనేది పెళ్ళైన ఆడపిల్లకి భర్తతో అయితే స్వర్గం, పెళ్లి కాని ఆడపిల్లకి బలవంతపు సెక్స్ నరకం. ఆ నరకంలో ఉన్న బాధ ఏంటో అర్థం చేసుకోకుండా ఎంజాయ్ చేశానని 10 మంది ముందు కామెంట్ చేస్తావా? ఫీలింగ్స్ అనేవి ఏ ఆడదానికైనా ఒక్కటేరా. ఈసారి డౌట్ వస్తే నీ తల్లినో చెల్లినో అడుగు, క్లియర్గా చెబుతారు. అమ్మా అది రామ్మా పింకి, నీకోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా నాన్న అంత బాగున్నారా? ఏమేవ్ మన ఇంటి మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మి ఏంటి మోడర్న్ గెటప్ లో ఉంది? ఏంటి మావయ్య నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? ఏం లేదమ్మా, ఓసారి నేను చూడాలనిపించింది. మా వెధవకు తోడు కావాలనిపించింది, అందుకే నేను పిలిపించింది. హాయ్ అత్తయ్య. ఏంటత్తయ్య బాగా స్లిమ్ అయిపోయా? హాయ్ అరుణ. హాయ్. ఇంతకీ బావెక్కడా? ఏమి మీ రంగారావు ఏంటి దీన్ని ఇంత అర్జెంటుగా పిలిపించాడు? ఇంకా అర్థం కాలేదా మమ్మీ? స్రవంతిని మరిపించడానికే దీన్ని పిలిపించింది. నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు నిద్రలో ఉన్నప్పుడు. సరే, నాకు ఇలాంటివన్నీ నచ్చావు నువ్వులే. మరి నువ్వు నాకు నచ్చావు కదా, అందుకే వచ్చాను. నీ స్ట్రోక్ కి నా బ్యాక్ బోన్ బెండ్ అయింది బావా, కొంచెం చెయ్యవు బావా. నువ్వు ఆ మాత్రం లేవు. నువ్వేలే మావయ్య. ఆయన ఎందుకు పిలుస్తున్నావు? నీ మ్యాటర్స్ అన్ని మావయ్య చేతిలో ఉన్నాయి కదా, మర్యాదగా లేకపోతే నువ్వే పడేసావని కంప్లైంట్ చేస్తా. వద్దులే. మరి చెయ్యవు బావా.
ఓయ్ దీనికి ఇస్తాడు మస్కి కస్కి. ఇడియట్ ఎరా కళ్ళు ఎత్తున పెట్టుకొని చిరాకు కొట్టే సయ్యనే గాని స్టూపిడ్ కడ్డి పెడతాంటారా? ఎవరు మా వాడిని గుద్దింది? ఎవరు? కమాన్ చెప్పండి. నేను గుద్దలేదండి, అతనే వచ్చి నన్ను గుద్దాడు. గుద్దింది ఎవరైనా సరే, వైరస్ వచ్చింది మా వాడికి. మరి ఇప్పుడు ఏం చేయాలండి? హాస్పిటల్ తీసుకెళ్దాం. వీడెవడ్రా మధ్యలో సంపెత్తాడు? హాస్పిటల్ వద్దు, ఏమి వద్దు. నో, నువ్వు నీ చేత్తో ఒకసారి వాడి బుక్ మీరు రాస్తే చాలు. నో, నేను ఆ పని చేయను. చూడు అంటే మా వాడు టచ్ చేయడం పర్లేదా? పోయేట్టున్నాడు. నన్ను రక్షించిన మహానుభావురాలు ఎవర్రా? అమ్మాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దీని నంబర్ ఎంతరా? హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీయా? ఒరే హీరో, ఇదిగో హోండాకి నా మేనగోడల కోసం కొన్నాను. ఇవాళ నుంచి పింకీని బండి మీద ఊరంతా తిప్పాల్సిన పూచిని ఇది. అలా చూస్తావేరా? ఏ లుంబిని పార్కో ఐస్ క్రీమ్ పార్లర్కో తీసుకెళ్ళు. 1 మినిట్. ఇదిగో ఈ 100తో 3 లీటర్ల పెట్రోల్ కొట్టించు. ఈ 100 తీసుకుని పింకీకి ఏం కావాలో కొనిపెట్టు. నువ్వు అన్ని జాగ్రత్తగా కనిపెట్టు. తీసుకెళ్ళబోయ్. కమాన్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదిగో కాస్త వెనక్కి జరిగి కూర్చో. ఏయ్, ఇదేమన్నా కారా? వెనక్కి జరిగితే కింద పడిపోతాను. అసలు ముందు నువ్వు అక్కడి నుంచి చేది. ఏంటి బావా, నిన్ను గుద్దుకోవడం నాకేమన్నా సరదానా? అన్ని అప్స్ అండ్ డౌన్సే. చూడు, ఈ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టావంటే చంపేస్తాను. అమ్మో, చాలా తెలిసే నీకు. మళ్ళీ అమూల్ బేబీ రేంజ్ లో అమాయకంగా ఫోజ్ ఒకటి. నడుము చేది నువ్వు. నీ నడుము పైన టోటల్ నెగిటివ్ రైట్స్ నావే. నువ్వు కాదంటే చెప్పు, మావయ్య కంప్లైంట్ చేస్తాను. హౌ ఆర్ యు? ఎవరు, ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? అంతకంటే ఎక్కువ. బావా, స్రవంతి అంటే తనేనా? నువ్వు వేస్ట్ అనుకున్నాను. పర్లేదే, వెరీ గుడ్ టేస్ట్. హలో స్రవంతి. హాయ్, ఐఎమ్ పింకీ ఎలియాస్ ఎంకీ. వెయిట్ 55, చెస్ట్ 34. ఇంతకీ నేనెవరినో నీకు తెలియదు కదూ? మా ముద్దుల బావకి మరదల్ని. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. కీప్ ఇట్ అప్. బై పింకీ. బాయ్. ఏంటి నువ్వు? గో మ్యాన్. అమ్మాయి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలండి. పర్లేదండి, అప్పటిదాకా కబుర్లు చెప్పుకుందాం. అమ్మాయి కూరలు చేయడం వచ్చా? బాగా చేస్తుంది. కాకపోతే ఆ కూరలకు పేర్లు మనమే పెట్టుకోవాలి. అదిగో మాటల్లోనే వచ్చేసింది. రామారా, మా అమ్మాయి ఈయన రామకృష్ణ గారు, పెళ్లి కొడుకు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. వీళ్ళు రాజమండ్రి నుంచి నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చారమ్మా. కూర్చో. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మీలాంటి వాళ్ళని చేసుకోవాలని కంకణం కట్టుకున్నవాడిని. కందుకూరి గారి వారసుని, ఆయన అడుగుజాడల్లోనే నడవాలనుకున్నవాడిని. ఓ ఐ సీ. మరి విజయవాడలో పావని రేపి గురైందిగా, ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అది చూశాను, కానీ నచ్చలేదు. పోనీ విశాఖపట్నంలో అనిత? ఆమెని చూశాను, పెద్దగా చదువుకోలేదంట. మరి నా గురించి? మీ ఫోటో చూసాం, మీ బయోడేటా విన్నాం, మీరు ఢిల్లీ వెళ్తున్నారని కూడా తెలుసుకున్నాం. ఈ మ్యాచ్ అయితే మాకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని వచ్చాం. థ్యాంక్ యూ. పదండి, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఇక్కడ కాదు, రాజమండ్రిలో మాకు ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ అభ్యుదయ వివాహాలు చేయిస్తారు. అందరి ముందు చేసుకుందాం. ప్రెస్ వాళ్ళని పిలవాలి, ఫోటోలు దిగాలి, అందరూ మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. గెట్ అప్, లేవరా. నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, పబ్లిసిటీ. నీకు కావాల్సింది ఆదర్శం కాదు, కేవలం అవసరం. అక్కడ అందరూ చప్పట్లు కొడుతుంటే ఆ చప్పట్ల మధ్య నువ్వు నా మెళ్ళలో తాళి కట్టాలి. ఈ మ్యాటర్ ఈనాడు పేపర్లో రావాలి, అందరు నీకు సన్మానం చేయాలి. అంతేగా నీకు కావాల్సింది. జస్ట్ షట్ అప్. కందుకూరి ఆశయాల్ని నాశనం చేస్తావా? ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డావంటే నిన్ను చెప్పు తీసి కొడతాను. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నోరు మూసుకుని పో. నా గదిలో నీకేం పని? నువ్వు ముందు బయటకు వెళ్ళు. కూల్ మ్యాన్, కూల్ కూల్. నాకు నీతోనే పని. కంబైన్డ్ స్టడీ చేయమని మావయ్య చెప్పారు. పింకీ, స్రవంతిని చూసావు కదా, ఎలా ఉంది? ఇప్పుడు మాట్లాడాల్సింది స్రవంతి గురించి కాదు. తలుపేస్తున్నావేంటి? చెప్పాగా కంబైన్డ్ స్టడీ కోసం అని. నేను నీతో కంబైన్డ్ స్టడీ చేయలేను, నువ్వు బయటికి పో.
ఏంటి ఏంటి బావా నువ్వెప్పుడన్నా బ్లూ ఫిల్మ్స్ చూసావా? బ్లూ ఫిల్మ్సా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బయటికి పోను ముందు. ఓకే 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 నేను బయటికి వెళ్ళాలంటే ఒక చిన్న బెట్ కడతావా? ఏంటో చెప్పు. ఇప్పుడు సచిన్ 4 కొడతాడా లేదా? సచిన్ 4 కొడతాడో బ్యాట్ కొడతాడో నాకెందుకు? సచిన్ 4 కొడితే నా ఒంటి మీద ఉన్న డ్రెస్ ఒక్కొక్క పీస్ తీసేస్తా. కొట్టకపోతే నిన్ను వదిలేస్తా. అయితే కొట్టడు. కొడతాడు. కొట్టడు. కొడతాడు. కొట్టడు. కొడతాడు. కొట్టడు. కొట్టాడు. ఆహా నువ్వెంత లక్కీ ఫెలో బావా. బావా బావా చూడు సచిన్ మళ్ళీ 4 కొడతాడు. కొట్టడు. కొడతాడు. కొట్టడు. కొడతాడు. కొట్టడు. కొడతాడు. కొట్టాడు. బావా నువ్వు చాలా అదృష్టవంతుడి బావా. నీకేమన్నా మెంటలా? ఎవరన్నా చూస్తే చండాలంగా ఉంటుంది. వేసుకోవే. ఎవరైనా చూడడానికి ఇదేమైనా ఎగ్జిబిషనా? ఆల్రెడీ డోర్ క్లోజ్ చేశాను. సచిన్ మళ్ళీ 4 కొడతాడు చూడు. నువ్వేంట్రా నిమిషానికి 4 కొడుతున్నావు? మళ్ళీ 4 బావా నీ టైం సూపర్ బావా. కౌన్ బనేగా కరోడ్పతిలో విన్నర్ కన్నా ఎక్కువ ఛాన్స్ కొట్టేశావు. ఇది కూడా తీయక తప్పట్లేదు. అదొక్కటే ఉంది తీకే. అయ్య బాబోయ్ వద్దే. వీడిని లైన్లో పెట్టాలని 4 గంటలు కష్టపడి సచిన్ కొట్టిన 4లని రికార్డ్ చేసి పెట్టాను.